పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఎందుకు పనికొచ్చిన టూర్లు స్వామి అవి? అసలు అక్కడికి వెళ్ళి మీరేం చేస్తారు? టూర్ల పేరుతో గానా బజానా తప్ప గతంలో పర్యటన వల్ల ఏం ఒరిగింది? కార్పొరేటర్లు జల్సా కోసం ఇంత అవసరమా? మహావిశాఖ నగరపాలక సంస్థలో మరో అనవసర వ్యర్థానికి మళ్లీ డబ్బులు తగలబెట్టడానికి కావాల్సిన పర్యటన మొదలవుతున్నాయి. గతంలో ఇలాగే కోట్ల రూపాయల పర్యటన రూపంలో అది స్టడీ టూర్ పేరుతో జరిగిన ఆ దిక్కుమాల వ్యవహారం మరోసారి మొదలవుతుందట. దీనికి కొంతమంది కార్పొరేటర్లు పెద్ద మనసుతో హుందాగా వద్దు అని అసమ్మతి తెలియజేస్తే, ఇంకొందరు మాత్రం మరోసారి గానా బజానా చేసేందుకు జల్సా టూర్లు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సొమ్మొక్కడిది సోకొక్కడిది అన్నట్లు జనం సొమ్ముతో జల్సా చేయడానికి కొంతమంది కార్పొరేటర్లు తయారైపోయారట. ఈ విషయంలో కార్పొరేటర్ల విధానం ఎలా ఉన్నా కమిషనర్ మాటే ఫైనల్ కానుంది. మహావిశాఖ నగరపాలక సంస్థ జీవీఎంసీలో స్టడీ టూర్ అనేది ఒక కాన్సెప్ట్. ఈ స్టడీ టూర్ల వల్ల పక్క రాష్ట్రాలకు వెళ్లి ఆ రాష్ట్రాల్లో మున్సిపాలిటీలలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అక్కడి సంక్షేమం, ఇతరత్ర మున్సిపల్ వ్యవహారాల వ్యవస్థ ఎలా ఉన్నాయనేది, ఇక్కడ వ్యవహారాల గురించి ఒక స్టడీ చేయడానికి పంపిస్తారు. నిజానికి ఇలా పంపించడం మంచిదే, కానీ ఇదంతా ఒకప్పుడు ట్రెండ్. ఇప్పుడు ట్రెండ్ మారింది. టెక్నాలజీ దయ వల్ల, గూగుల్ దయ వల్ల ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందనేది ఇట్టే తెలిసిపోతుంది. పక్క రాష్ట్రాల సంగతి ఆ మాత్రం తెలియదా? పక్క రాష్ట్రాల నగరాల్లో మున్సిపాలిటీలు ఎలా పనిచేస్తున్నాయి అవి తెలుసుకోవడానికి ఐఏఎస్ల పనిలో భాగం కూడా. పక్క రాష్ట్రాల్లో, అది ఉత్తర భారతదేశంలో జరుగుతున్న ఆయా ప్రభుత్వ అధికార పక్ష అధినేతలకు వివరిస్తారు. ముఖ్యంగా అధికారంలో ఉన్న సీఎంలు, డిప్యూటీ సీఎంలు, మంత్రులకు వారు చెప్పకనే అన్ని విషయాలు చెప్తారు. దీంతో పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఆయా నగరపాలక సంస్థ కార్పొరేటర్లు చేయాల్సింది ఏమీ ఉండబోదు. అక్కడ వాళ్ళు ఏ స్టడీ చేసినా అది ఇక్కడ అమలు కావడానికి అంత పెద్ద అవకాశం కూడా ఉండబోదు. అసలు పక్క రాష్ట్రాల్లో మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది, అక్కడ ఏం సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు అనుభవిస్తున్నారు, అక్కడికి వ్యవస్థలు ఏం చేస్తున్నాయి అనేది తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అందులో ఐఏఎస్లకు ఉన్నదే అందుకు. ఐఏఎస్ అంటే ఏదో కలెక్టర్ లేదా ఒక కమిషనర్ హోదాలో ఉన్న ఉన్నతాధికారి మాత్రమే కాదు. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఉన్నతాధికారి. అంటే టోటల్గా దేశం మొత్తం మీద ఆయన గవర్నమెంట్ అధికారిగా స్పష్టమైన అవగాహనతో ఉంటారు. అలాంటప్పుడు కలెక్టర్లకు, కమిషనర్లకు, అసిస్టెంట్ కమిషనర్లకు, జాయింట్ కలెక్టర్లకు తెలియందంటూ దాదాపు ఏమీ ఉండదు. అలాంటి ఐఏఎస్లు జీవీఎంసీకి ఉన్నారు. అటు కలెక్టర్ అధ్యక్షతన అధికారులు ఉన్నారు. అలాంటప్పుడు జీవీఎంసీ లాంటి వ్యవస్థలో అభివృద్ధి చెందడానికి సలహాలు ఇవ్వడం, అమలు చేయడం, తద్వారా అభివృద్ధి జరగడానికి పెద్ద కష్టమేమీ కాదు. పైగా దీనికి ఎలాంటి ఖర్చు అవసరం లేదు. జరగాల్సినవన్నీ ప్రభుత్వ అధికారులు ఇచ్చే జీతంలోనే అయిపోతుంది. మరి అలాంటప్పుడు ఈ కార్పొరేటర్లకు ఎందుకు ఇలా స్టడీ టూర్ల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలనేది మా ప్రశ్న. పోనీ స్టడీ టూర్ల వల్ల కార్పొరేటర్ల జలసాల సంగతి పక్కన పెడితే, అసలు స్టడీ టూర్ల వల్ల కార్పొరేటర్లకు ఒరిగిందేమిటి అంటే సున్నా అనే చెప్పాలి. ఎందుకంటే వారు అక్కడికి వెళ్ళి నేర్చుకునేది ఏమీ ఉండదని స్పష్టంగా చెప్పవచ్చు. కారణాలు ఏవైనా దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని నగరాలు తప్ప అంత పెద్ద అభివృద్ధి చెందిన నగరాలు దాదాపు లేవని చెప్పాలి. దీంతో ఇక్కడ జరగాల్సింది మరింత కొత్తగా చేస్తే బాగుండేది తప్ప అక్కడికి వెళ్ళి కార్పొరేటర్లు నేర్చుకునేది ఏమీ ఉండదు అనేది చెప్పొచ్చు. గతంలో వైసీపీ గవర్నమెంట్లో కార్పొరేటర్లు ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు కూడా ఏమీ అభివృద్ధి జరగలేదు. ఆ స్టడీ టూర్ల వల్ల ఏమీ కూడా కలిసి రాలేదనేది స్పష్టంగా ఉదాహరణగా ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే గతంలోనూ కార్పొరేటర్లు ఇతర రాష్ట్రాలకు చాలా జాలీగా వెళ్ళారు. కానీ అక్కడ వాళ్ళు నేర్చుకునేది, ఇక్కడ వాళ్ళక్కడ సంబంధించిన విషయాలను చెప్పింది, అవి అమలు జరిగింది చూస్తే గుండు సున్నా. కనీసం అక్కడ రాష్ట్రంలోని మున్సిపాలిటీలో ఏం అభివృద్ధి జరిగింది, అక్కడ అభివృద్ధి విషయాల్లో ఇక్కడ చెప్తే తద్వారా ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏదైనా ఉందంటే అది కూడా గుండు సున్నా. అలాంటప్పుడు కార్పొరేటర్లు అక్కడికి వెళ్ళి ఏం ప్రయోజనం? పోనీ గతంలోని వైసీపీ గవర్నమెంట్లో కార్పొరేటర్లు వెళ్ళి ఏం చేశారు అంటే తందానా తానా తగదింతోంతోం గానా గజానా తప్ప ఏమీ జరిగిందేం లేదు. మరి మహావిశాఖ నగరపాలక సంస్థకి, జీవీఎంసీకి ఏమీ మిగలలేదు. కట్ చేస్తే ఇక బలవంతంగా ఇక్కడ ప్రస్తుత విషయానికి వద్దాం. జీవీఎంసీ ప్రతి సంవత్సరం స్టడీ టూర్ పేరుతో దేశంలో, అందులో ఉత్తర భారతదేశంలో అమలవుతున్న వినూత్న అభివృద్ధి కార్యక్రమాలు, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలతో భాగంగా
చేపడుతున్న కార్యక్రమాలు, త్రాగు, మురుగునీటి వ్యవస్థ నిర్వహణ, పన్నుల వసూలు, ఆర్థిక వనరుల నిర్వహణ, సంస్థాగత విషయాలపై అధ్యయనం కోసం ప్రతి సంవత్సరం కొన్ని రాష్ట్రాలు టూర్కు తీసుకెళ్తుంటాయి. అందులో భాగంగా ఈ సంవత్సరం జైపూర్, జోధ్పూర్, జైసల్మేర్, ఢిల్లీ మున్సిపాలిటీ కార్పొరేషన్లో 15/9/2025 నుంచి 23/9/2025 వరకు 8 రోజుల యాత్ర స్టడీ టూర్ ప్లాన్ చేశారు. ఈ సంవత్సరం కూడా స్టడీ టూర్లను కార్పొరేటర్ల నుండి సమ్మతిని, అసమ్మతిని తెలియజేయమని జీవీఎంసీలో అన్ని వార్డుల కార్పొరేటర్లకు, కోఆప్షన్ మెంబర్స్తో మహావిశాఖ నగరపాలక సంస్థ అంగీకార పత్రాన్ని అడిగింది. మహావిశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ ద్వారా అంగీకార పత్రాన్ని ఇప్పటికే అన్ని వార్డుల కార్పొరేటర్లు అందుకున్నారు. ఇక ఇందులో చాలా వరకు కార్పొరేటర్లు ముందు చూపుతో జీవీఎంసీ డబ్బులను వృధాగా ఖర్చు పెట్టడానికి ఇష్టం లేక చాలామంది అసమ్మతి అంటే ఇష్టం లేదని తెలియజేశారు. అంటే వారు ఈ టూర్ల ద్వారా వృధా ఖర్చుకి నో చెప్పి వెనకడారు. ఇక మన కార్పొరేటర్లో కొంతమంది మాత్రం సమ్మతి తెలియజేశారు. అయితే దీనిపై అక్షర శిల్పం ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం చేయడం లేదు. కేవలం జీవీఎంసీ డబ్బుల్ని వృధా చేయడం మాత్రం తప్పని మాత్రం ఇక్కడ చెప్తుంది. ఇక గతంలో ఎంత మేర ఇలా పర్యటనల పేరు వృధా అయింది అనేది ఈ కిందికిస్తూ ఈ కథనం ముగిస్తున్నాం. ఇక ఆపై మిగతా విషయాలన్నీ మేయర్, కార్పొరేటర్ల ఆలోచన, విజ్ఞతకే వదిలేస్తున్నాం. జీవీఎంసీలో గత 3 ఏళ్ల పాటు పర్యటనలు జరిగాయి. ఆ పర్యటనకు ఎంత మేర ఖర్చయింది అనేది రాస్తున్నాం. గత 3 సంవత్సరాలు చూసుకుంటే 2022, 2023, 2024 3 సంవత్సరాల కాలం పాటు దాదాపు 4 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. 2022 సంవత్సరంలో 8 రోజుల పాటు సిమ్లా, మనాలి, చండీగఢ్, ఢిల్లీ, ఆగ్రా మున్సిపాలిటీలు సందర్శించారు. 80 కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్స్ 4, వీరితో పాటు జీవీఎస్సీ ఎంప్లాయీస్, అఫీషియల్ టీం 13 మంది, మొత్తం 97 మంది వెళ్లి అమూల్యమైన ప్రజల డబ్బును ఖర్చు పెట్టారు. ఇక్కడ 8 రోజులు కలిపి 96,61,500 రూపాయలు ఖర్చు పెట్టి సాధించింది ఏంటిదనేది వీరికే తెలియాలి. 2023లో 70 మంది కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్స్ 3, జీవీఎంసీ ఎంప్లాయీస్, అఫీషియల్ టీం 16 మంది, మొత్తం 89 మంది శ్రీనగర్, కాట్రా, అమృత్సర్, ఢిల్లీ 10/9/2023 నుంచి 17/9/2023 వరకు వెళ్లి అమూల్యమైన ప్రజల డబ్బును ఖర్చు పెట్టారు. ఇక్కడ 8 రోజులు కలిపి 1,14,60,000 రూపాయలు ఖర్చు పెట్టి సాధించింది ఏంటి అనేది వీరికే తెలియాలి. మొన్న 2024లో 76 మంది కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు 3, జీవీఎంసీ అఫీషియల్ సిబ్బంది 15 మంది కలిసి బెంగళూరు, మైసూర్, బండీపూర్, పనుంజమీర్లలో 21/10/2024 నుండి 28/10/2024 వరకు టూర్ వెళ్లి అమూల్యమైన ప్రజల డబ్బును ఖర్చు పెట్టారు. ఇక్కడ 8 రోజులు కలిసి 1,39,00,000 ఖర్చు పెట్టి సాధించింది ఏంటి అనేది వీరికే తెలియాలి. అదండి, అలా జరిగిందండి. టూర్లు అయితే జరిగాయి, కానీ జీవీఎంసీకి ఒరిగింది ఏమీ లేదు. కార్పొరేటర్లు చేసింది ఏమీ లేదు. అసలు మొత్తం మీద మహావిశాఖ నగరపాలక సంస్థకు ఒరిగిందంటూ ఏమీ లేదు. కాబట్టి ఈ విషయాన్ని మరోసారి విజ్ఞులు, పెద్దలు, బుర్రున్న వాళ్ళు, మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళు మనసుతో ఆలోచిస్తే ఖచ్చితంగా ఈ స్టడీ టూర్ దేనికి పనికొస్తుందో ఒక అవగాహన వస్తుంది. కొంచెం ఒక్కసారి కాస్త మైండ్ పెట్టి టైం వెచ్చించి ఆలోచిస్తే ఈ టూర్కి అయ్యే ఖర్చు ఎందుకనో అందరికీ అర్థమవుతుంది. ఆపై ఇక మీ ఇష్టం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.